పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రధాని మోదీ పిలుపు మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ భేటీ అనంతరం యాక్షన్ ప్లాన్ ని ప్రకటించే అవకాశం ఉంది. ప్రధాని సూచనల మేరకు పెట్రోల్ ధరలు, నిత్యావసరాలపై పడే ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చంద్రబాబు సమగ్ర ప్రణాళికని సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రభుత్వ ఖర్చుల్ని తగ్గించడమే కాకుండా రానున్న అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నుండి సామాన్యుణ్ణి కాపాడేలా చంద్రబాబు యాక్షన్ ప్లాన్ ఉండే ఛాన్స్ ఉంది. పశ్చిమాసియా సంక్షోభం దృష్ట్యా దేశ ఆర్థిక వ్యవస్థని కాపాడుకోవటానికి ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు చంద్రబాబు యుద్ధ ప్రాతిపదికన పొదుపు ప్రణాళికని అమలు చేయనున్నట్టు సమాచారం. పెరగనున్న చమురు ధరలు, నిత్యావసరాల కొరతని ముందే పసిగట్టిన ప్రభుత్వం ఆ మేరకు చర్యలు ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఐటీ రంగంతో పాటు సాధ్యమైనన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించనున్నారు. తద్వారా రవాణా ఖర్చులు, ఇంధన వినియోగం భారీగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఇకపై ప్రభుత్వ సమీక్షలు, మంత్రుల సమావేశాలు ప్రత్యక్షంగా కాకుండా కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు సీఎం ఇప్పటికే తన కాన్వాయ్ని 50% తగ్గించుకోగా మంత్రులు, అధికారులకు కూడా ఇదే నిబంధన వర్తింపచేసే ఛాన్స్ ఉంది. ఖర్చులు తగ్గించుకోవటంపై సీఎం చంద్రబాబు ప్రజలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు కొంతకాలం బంగారం కొనుగోళ్లు ఆపాలని కోరనున్నట్టు తెలుస్తోంది. డాలర్ ఖర్చుని తగ్గించేందుకు ఏడాది పాటు విదేశీ విహారయాత్రలకి దూరంగా ఉండాలని సూచించే ఛాన్స్ ఉంది. వ్యక్తిగత వాహనాలకు బదులు ప్రజా రవాణా వ్యవస్థల్ని వాడాలని పిలుపునివ్వనున్నట్టు సమాచారం. సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీ జరగబోతోంది. అంతేకాకుండా పొదుపు సూత్రాలకు సంబంధించి వారికి దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అమరావతి నుండి శివ అందిస్తారు. శివ, ధనలక్ష్మి, మొత్తం మీద చూసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన విధంగా 8 సూత్రాలు అమలు చేసేందుకు ఏపీ కేబినెట్ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుపోతుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు తన కాన్వాయ్లో సగం వాహనాలను తగ్గించాలని చెప్పి డీజీపీ, ఇంటెలిజెంట్ డీజీకి చెప్పిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు ఇదే అంశానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ సైతం కూడా తన కాన్వాయ్ల వాహనాలు తగ్గించుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏపీకి సంబంధించిన మంత్రులంతా కూడా వారి వారి వాహనాలు తగ్గించుకోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా విదేశీ పర్యటనలు, అనవసర ఖర్చులు తగ్గించుకో దిశగా ఏపీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందింది. దాంతోపాటుగా వర్క్ ఫర్ హోమ్ ఇచ్చే దిశగా ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నారు. అయితే వర్క్ ఫర్ హోమ్ ఇవ్వడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది, ఎంతవరకు అవకాశాలు ఉండవు అనే దానికి సంబంధించి కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించే దిశగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. ఎందుకంటే వర్క్ ఫర్ హోమ్ కనుక ఇచ్చినట్లయితే చాలా ప్రభుత్వ వాహనాలకు సంబంధించి, ఎందుకంటే దాదాపుగా చూసుకుంటే హెచ్ఓడీలకు సంబంధించి కావచ్చు, ప్రధాన కార్యదర్శులకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరూ 2-3 వాహనాలను వినియోగించే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో 2-3 వాహనాలు కనుక సెక్రటరీ వారున్న నివాసం నుంచి సెక్రటరీకి వచ్చే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎక్కువ టైం తీసుకోవడంతో పాటు ఆయిల్ ఎక్కువగా పడుతుంది. సో ఈ నేపథ్యంలో ఆయిల్ని కంట్రోల్ చేయాలనేది పశ్చిమాసియా దేశంలో వచ్చిన దానికి సంబంధించి ఇబ్బందులు లేకుండా చూసే దిశగా కార్యాచరణ రూపొందించాలనేది ప్రధానంగా కూడా వారి మధ్య కనిపిస్తున్న అంశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. ఒకవైపు ప్రజలకి ఇబ్బందులు లేకుండా, పరిపాలనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో ప్రణాళికలు రచించాలనేది ఏపీ ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. సో ఏపీ ప్రభుత్వం ఆలోచనకు సంబంధించి తగ్గట్టుగానే ఇటు అధికారులని, ప్రజాప్రతినిధులని సిద్ధం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. ఈరోజు జరగబోతున్న కేబినెట్ భేటీలో కొన్ని అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా కొన్ని అంశాలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా మిగిలిన వాటికి సంబంధించి కూడా చాలా అంశాలకు సంబంధించి ఈరోజు సుదీర్ఘంగా కేబినెట్లో చర్చిస్తారు. ఆ తర్వాత మిగిలిన అంశాలకు సంబంధించి సిఎస్, డీజీపీ తదితర హెచ్ఓడీలతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించి ఇవాళ రేపట్లో ఆంధ్రప్రదేశ్ ఏ రకమైన పొదుపు కార్యాచరణ రూపొందిస్తుంది అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. లక్ష్మి, అయితే శివ, అయితే కేబినెట్ భేటీలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు, అలాగే ప్రజలకి ఏ అంశాలకు సంబంధించి వివరించాలో వాటికి పైన ఏమైనా ప్రెస్ మీట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయనుకోవాలా ఈరోజు?
అంటే ఖచ్చితంగా అంటే ప్రెస్ మీట్ ఉండకపోవచ్చు కానీ ముఖ్యంగా సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకమైన పాలసీలు అమలు చేయాలి అనే దాన్ని బేస్ చేసుకొని కూడా పూర్తి స్థాయిలో విధి విధానాల ఖరారుకు సంబంధించి క్యాబినెట్లో మంత్రులతో మాత్రమే చర్చిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన అధికారులతో సీఎం చంద్రబాబు క్యాబినెట్ ముగిసిన తర్వాత సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో వివరించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. క్యాబినెట్ భేటీకి సంబంధించి కూడా మంత్రి పార్థసారథి మధ్యాహ్నం 3-4 గంటల సమయంలో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే దీనికి సంబంధించి క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆయన పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడిస్తారు. ఆ తర్వాత మిగిలిన వాటికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఆ శాఖలకు సంబంధించి కూడా తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే మీరు అన్నట్లుగా రేపు ఎల్లుండిలో సీఎం చంద్రబాబు అయితే ఖచ్చితంగా ఈ పొదుపు అంశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక కార్యాచరణ రూపొందించే దిశగా చర్యలు తీసుకోవడంతో పాటు సీఎం చంద్రబాబు సైతం కూడా మీడియా సమావేశం నిర్వహించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ శివ.